కొద్ది రోజులుగా పుష్ప 2 నుంచి ఊరుస్తూ వస్తున్న స్పెషల్ సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ కోసం ఓ వర్గం ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. పైగా ఈ ఐటెం సాంగ్ కోసం చాలా రకాల డిస్కషన్స్ కూడా జరిగాయి. పార్ట్ 1 లో సమంత చేసిన ఊ అంటావా పాట ప్రేక్షకులను ఒక ఊపేసిన మాట వాస్తవం. ఇంట బయట సోషల్ మీడియా రీల్స్ వీడియోస్ తో రచ్చరచ్చ చేసింది. దీంతో పార్ట్ 2 మీద చాలానే అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఆ సాంగ్ లో చంద్రబోస్ రాసిన సాహిత్యం పాట స్థాయిని మరింత పెంచింది. ప్రేమైనా ఏదైనా సరే అమ్మాయికి ఇష్టమైతేనే అనే రీతిలో ఆ సాంగ్ ను కంపోజ్ చేశారు. ఇప్పుడు శ్రీలీల వంతు వచ్చేసింది. ఫోటోలు దించుకోండి కానీ నాది మాత్రం జాగ్రత్త లేదంటే దెబ్బలు పడతాయి అంటూ వచ్చింది ఈ సాంగ్. అయితే మొదట ఈ కిసిక్ సాంగ్ కు కాస్త మిశ్రమ స్పందన వచ్చింది. చూస్తుంటే ఈసారి చంద్రబోస్ కాస్త వెరైటీ ప్రయోగం చేశారనిపిస్తుంది. ఇంకా ఈ పాటను జాగ్రత్తగా గమనిస్తే ఓ మంచి మెసేజ్ కూడా ఉందనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ట్యూన్, బీట్స్ అన్ని అల్టిమేట్ అనిపించుకునేలా ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్ స్టార్ట్ చేయడానికి కాస్త టైం తీసుకున్నారు కానీ ఈ కిసిక్ సాంగ్ స్లో పాయిజన్ లా ఆడియన్స్ ను ఎక్కేలా చేస్తుంది. దేవి సాంగ్స్ అన్ని కూడా రోజులు గడిచే కొద్దీ రీచ్ పెంచుకుంటూ ఉంటాయి. మొదట విన్నప్పుడు అదిరిపోయింది అనే టాక్ రాకపోయినా క్రమంగా ఆడియన్స్ కెక్కేసి చార్ట్ బస్టర్ కొట్టిస్తాయి. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈ సాంగ్ గురించి మిక్స్డ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. ఇది ఎలాంటి సాంగ్ అయినా సహజమే. ఇక కిసిక్ ఇచ్చిన కిక్ ఆడియన్స్ ను ఊప్ అనిపిస్తుందా ఊహు అనిపిస్తుందా తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. పైగా ఇది కేవలం లిరికల్ సాంగ్ మాత్రమే. అక్కడక్కడ బన్నీ, శ్రీలీల వేసిన స్టెప్స్ చూపించారు కానీ అది పూర్తి స్థాయిలో లేదు. సో బిగ్ స్క్రీన్ మీద బన్నీ, శ్రీలీల స్టెప్పులు చూశాక కానీ ఓ క్లారిటీకి రాలేము. మరోవైపు రీసెంట్ గా జరిగిన ఈవెంట్ తో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. కానీ సుకుమార్ మాత్రం కాస్త టెన్షన్ పెట్టిస్తున్నాడని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఇంకా సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. పార్ట్ 1 రిలీజ్ టైంలోనూ ఇదే జరిగింది. లాస్ట్ మినిట్ లో అందరినీ టెన్షన్ పెట్టించాడు లెక్కల మాస్టర్. కానీ రిజల్ట్ మాత్రం బ్లాక్ బస్టర్ సెన్సేషన్ అయింది. సో ఈసారి కూడా అది వర్కౌట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఏమవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.